చూడండి సార్, ఇది జంగారెడ్డిగూడ రోడ్లోకి వెళ్తాకి మనం విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రతి వెహికల్ ఇక్కడి నుంచి వెళ్ళాలి సార్. దీన్ని క్లోజ్ చేస్తే ఏమవుతుంది సార్? ఇంకా ప్రమాదం ఇంకా పెరుగుతాయి. రైల్వే బ్రిడ్జ్ ఏదో చెప్తున్నారు మీరు? అది సార్ రైల్వే బ్రిడ్జ్ కూడా సార్ శాంక్షన్ అయింది అన్నారు సార్. రైల్వే బ్రిడ్జ్ ఈ హైవే ఎగ్జిట్ మన ఇప్పుడు ఓపెన్ పార్క్ రోడ్ ఇంజనీరింగ్ చాలా రోడ్డు కూడా పచ్చి బ్రిడ్జ్ దగ్గర కూడా ఎగురుతున్నాయి సార్. Because of the constitutional JPC కూడా మనం ఫాలో చేయడం జరిగింది. రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్ అండ్ తహసీల్దార్స్. సో ఈ TC గారు ఉంటారు సార్, అండ్ మున్సిపల్ కమిషనర్స్, DMHs అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు సార్. సో ఈ మీటింగ్ దిస్ మీటింగ్ సార్. సో ఈ మీటింగ్ లో యూజువల్లీ PD నేషనల్ హైవే సంబంధించిన ముగ్గురు ఉన్నారు సార్. ఏరియాస్ లో ఏమేమి ఐటమ్స్ ఫిట్ చేయాలని ఫిట్ చేసేసి ఇన్ఫాక్ట్ యాక్సిడెంట్స్ రేట్స్ కూడా గతంలో తగ్గి ఉన్నాయి సార్. దానికి కూడా రిపోర్ట్స్ ఉన్నాయి పోలీస్ దగ్గర. సో యూజువల్లీ హోల్డర్స్ ప్రాజెక్ట్ సార్. దెన్ మన కన్సర్న్ R&D సజెషన్స్ కావాలో అవి చేస్తూ ఉంటారు సార్. అక్కడే చాలా ఏమీ లేనదంతా చాలా వరకు ఇప్పుడు తీసుకొచ్చాము సార్. సంబంధించిన కూడా వచ్చి ఉన్నారు. సో ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్. సో హెల్మెట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ రోడ్ సేఫ్టీ. సో దానికి కూడా అవేర్నెస్ వీక్ డిపార్ట్మెంట్ పరంగా మనం చేయడం జరిగింది సార్. అది కాకుండా ఎన్ని ఫ్లాస్ ఇన్ ద రోడ్స్ అని చెప్పేసి అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ఈ మీటింగ్స్ లో. తర్వాత నెక్స్ట్ జనవరి నుంచి డిసెంబర్ 2024 దాకా ఇన్ని యాక్సిడెంట్ సో అందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ లో ఆనరబుల్ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎమ్మెల్యేస్ కూడా స్టేక్ హోల్డర్స్ తీసుకుంటాం. మన ఎంపీ గారు కూడా స్టేక్ హోల్డర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది సార్. సో మాకు కూడా ఈ మంత్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా వాళ్ళు కూడా ఇది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. కలెక్టర్ గారి అధ్యక్షతన ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఒక రివ్యూ నిర్వహించాలని ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు, నేను అందరం డిస్ట్రిక్ట్ లెవెల్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగు, అదేవిధంగా జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఒక రివ్యూ నిర్వహించాలని ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు, నేను అందరం నిర్ణయించిన మీదట రోడ్ సేఫ్టీ కమిటీ అదేవిధంగా మేమందరం కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్స్, అదేవిధంగా R&B అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, కలెక్టర్ గారు, SP గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో నేషనల్ హైవే చాలా లాంగ్ లెంత్ ఉండటం మూలంగా దానికి సంబంధించిన సమస్యల గురించి చాలా విపులంగా చర్చించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే రోడ్డు పక్కన ఉన్న హోటల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు నామ్స్ పాటించుకోకుండా వాళ్ళ ఇష్టారీతిన వాళ్ళ హోటల్ భవనాలు నిర్మించడం మూలంగా అక్కడ పార్కింగ్ కానివ్వండి, ఒక సెక్యూరిటీ పర్సనల్ కానివ్వండి, వీళ్ళందరూ లేకపోవడం మూలంగా కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి సమావేశం దృష్టికి రావడం జరిగింది. దాని మీదట కలెక్టర్ గారు, SP గారు, నేషనల్ హైవే అథారిటీస్ వీళ్ళందరూ కలిసి ఎవరైనా సరే ఏదైనా సరే ఒక డాబా కానీ, ఒక హోటల్ కానీ, లేకపోతే ఒక షాప్ కానీ పెట్టాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్ములేట్ చేసి దానికి లోబడి మాత్రమే నిర్మించాలి. ఒకవేళ వాళ్ళు రూల్స్ని అతిక్రమించినట్లయితే నేషనల్ హైవే వాళ్ళు తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణంలో కానివ్వండి, రోడ్డు డిజైనింగ్లో కానివ్వండి కొన్ని సమస్యలు రావడం మూలంగా ఈ స్పీడ్లో వెళ్ళే వెహికల్స్కి చాలా సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు యాక్సిడెంట్స్గా ఇదవుతున్నాయి కాబట్టి దాని మీద ఇమీడియట్గా నిర్మాణ పనులు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రతి ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ దగ్గర, కెనాల్ క్రాసింగ్ కానీ, రైల్వే క్రాసింగ్ కానీ బ్రిడ్జెస్ దగ్గర అప్రోచెస్ ఏదైతే ఉంటాయో
అవన్నీ కూడా కుంగిపోయి చాలా బంప్స్ రావటం మూలంగా మరి డ్రైవర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్యాసింజర్స్ ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు కంట్రోల్ తప్పిపోయి యాక్సిడెంట్ కూడా అవుతా ఉంది. దానికి మించి వర్షాకాలంలో నీళ్లు అక్కడ నిలబడటం మూలంగా ఆ స్పీడ్లో ఆ నీళ్ళు వెళ్ళినప్పుడు డ్రైవర్ కంట్రోల్ కూడా తప్పిపోతున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల జూన్ 2025 కల్లా వీటన్నిటినీ కూడా నిర్మాణాలు పూర్తి చేసి అక్కడెక్కడ కూడా సంకెన్ పోర్షన్ అనుకోకుండా చేస్తారని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో సర్వీస్ రోడ్స్ అవసరం ఉన్నా కూడా మరి ఎందుకు పోయిన ప్రభుత్వాలు కానీ లేకపోతే నేషనల్ హైవే వాళ్ళు కానీ దాని గురించి ఆలోచించలేదో అర్థం కాలేదు. ఇప్పుడు ఎంపీ గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు మేమందరం కూడా ఆలోచించింది ఏంటంటే అవకాశం ఉన్న చోటల్లా కూడా అదేవిధంగా హ్యాబిటేషన్ ఉన్న చోటల్లా కూడా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి. దానికి కావాల్సిన ప్రపోజల్స్ నేషనల్ హైవే ఢిల్లీ వారికి పంపించాల్సిందిగా మరి కమిటీ కూడా సూచించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా మరి మన ఎంపీ గారు ఈ దాన్ని ఏమంటారు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, కొన్ని ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావాలని చెప్పేసి పర్టికులర్గా ఏం జంక్షన్ ఉండేది గుండుగోళ్ళ జంక్షన్ దగ్గర ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఆల్రెడీ పర్మిషన్ వచ్చిందో అది సరిపోదు. అక్కడ ప్రజల అవసరాలు అదేవిధంగా విద్యార్థుల అవసరాలకి అది సరిపోదు. ఇంకొంచెం దూరంలో ఇంకొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాల్సిన అవసరం ఉందంటే మరి మన ఎంపీ గారు ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీస్తో చర్చించి అది దాదాపు శాంక్షన్ అయ్యే స్టేజ్లో ఉంది కాబట్టి ఈ 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కట్టిస్తామని చెప్పేసి నేషనల్ హైవే వాళ్ళు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా స్పీడ్ కంట్రోల్ గురించి ఈ ట్రాఫిక్ రూల్స్ని అధిగమించడం వాళ్ళు గుర్తించడం కోసం ఎస్పీ గారు కెమెరాస్ ఏర్పాటు చేయాలని చెప్పారు. తప్పకుండా మా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు చంటి గారు కానివ్వండి లేకపోతే నేను కానివ్వండి మా నియోజకవర్గాల్లో ఆ కెమెరాస్ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ గుర్తించారో పోలీస్ డిపార్ట్మెంట్ వారు అక్కడంతా కూడా వారు సూచించినట్లు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా సరే ఈ అడ్మినిస్ట్రేషన్ యొక్క లక్ష్యం యాక్సిడెంట్స్ని తగ్గించాలి, ప్రాణాపాయం నుంచి ఎవరికి కూడా ప్రాణాలు కోల్పోకూడదు, సౌకర్యవంతమైన సుఖవంతమైన ప్రయాణం ప్రతి ఒక్కరికి కూడా చేయాలి అనే లక్ష్యంతో ఈరోజు సమావేశం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము.